ఇప్పుడు దోస పిండి ఎలా తయారు చేసుకుందామో చూద్దాము. దీన్ని మా సైడ్ అరపావు అంటారు. దీంతో మనం 2 టైమ్స్ బియ్యం తీసుకుందాము. తర్వాత ఒక టీ స్పూన్ మెంతులు కూడా యాడ్ చేసుకుందాము. మనం బియ్యము 2 టైమ్స్ తీసుకున్నాం కాబట్టి అదే క్వాంటిటీలో అదే డబ్బాలో మనం 3/4 మినపప్పు యాడ్ చేసుకుందాము. వీటన్నింటిని బాగా మిక్స్ చేసేసుకొని ఒక 2 టైమ్స్ నీట్గా వాటర్తో వాష్ చేసేసుకుందాము. దీనికి ఒక 4-5 అవర్స్ నానబెట్టాలి. నెక్స్ట్ డేకి మనకు దోశ కావాలంటే ముందు రోజు ఆఫ్టర్నూన్ వీటిని నానబెట్టేసి నైట్ మనం ఇలా నానిన దాన్ని మిక్సీలో వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసి బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుందాము. ఎక్కువ వాటర్ యాడ్ చేయకుండా కొంచెం లైట్గా వాటర్ ఈ కన్సిస్టెన్సీలో వచ్చాక మనం తీసేసుకుందాము. దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని ఇది నెక్స్ట్ డేకి బాగా ఫర్మెంట్ అవుతుంది. ఓవర్ నైట్ మొత్తం దీన్ని మూత పెట్టేసి వదిలేయాలి. నెక్స్ట్ డేకి ఇలా బాగా పొంగి ఉంటుంది. ఇలా పొంగి ఉంటే మనకి దోశ చాలా బాగా వస్తుంది. దీన్ని ఇలా బాగా మిక్స్ చేసుకుందాము, మొత్తం మిక్స్ అయ్యేలాగా. తర్వాత దీన్ని కొంచెం మనకు ఎంత అవసరమో అది చిన్న గిన్నెలోకి తీసుకుందాము. మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకుంటే 2-3 డేస్ కూడా వస్తుంది. దీంతో కొంచెం ఉప్పు వాటర్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుందాము. మిగతా దాంతో ఉప్పు యాడ్ చేస్తే పులిసిపోయిద్ది. సో అందుకని కొంచెం మనకు ఎంత అవసరమో అంత పక్కన తీసి పెట్టుకుందాము. మిగతాది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుందాము. ఇప్పుడు చట్నీకి రెడీ చేసుకుందాము. ముందుగా టమాటో, ఆనియన్, పచ్చిమిర్చి కట్ చేసుకుందాం. ఇది పల్లీ చట్నీ కాబట్టి పల్లీలు కూడా ఒక కప్ తీసుకుందాము. వీటిని బాండీలో వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాము. ఇవి బ్రౌన్ కలర్ వచ్చేసాక వీటిని చల్లారేదాకా పక్కన పెడదాము. అంతలోపు మనం బాండీలో ఆయిల్ యాడ్ చేసుకొని టొమాటో, ఆనియన్, పచ్చిమిర్చి వేసేసి ఫ్రై చేసుకుందాము. ఇవి ఒక 1 మినిట్ అలా ఫ్రై అయ్యాక కొంచెం మూత పెట్టేసి మరో 1 మినిట్ ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ప్రెజెంట్ అందరూ దోసపిండి బయట తీసుకొని వస్తారు, కానీ అది అంత మంచిగా అనిపించదు. వాళ్ళు అన్హైజీనిక్ అలా చేస్తుంటారు. మనం నీట్గా ఇంట్లో తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది కొంచెం 1 మినిట్ వేగాక ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసి మళ్ళీ ఒకసారి నీట్గా కలిపేసి మళ్ళీ మూత పెట్టేసి అవి మగ్గనివ్వాలి. సో టొమాటో, ఆనియన్ అవన్నీ బాగా మెత్తగా అవుతే బాగుంటుంది. అంతలోపు పల్లి పట్టు తీసేసాము. ఇదిగోండి ఇలా మెత్తగా అవుతే పచ్చడి అనేది 2-3 డేస్ స్టోర్ చేసుకోవచ్చు. పచ్చివి అయితే అంత స్టోర్ ఉండదు. ఇప్పుడు మిక్సీ జార్లోకి పల్లీలు యాడ్ చేద్దాము. దాన్ని కొంచెం గ్రైండ్ చేసుకుందాము. ఈ పల్లీది బాగా గ్రైండ్ అయ్యాక అందులోకి మనం పచ్చిమిర్చి, టొమాటో, ఆనియన్స్, కొంచెం పులుపు కోసం చింతపండు కూడా యాడ్ చేసేసి మనం మిక్సీ పట్టేసుకుందాము. పల్లి పచ్చడి నాకు చాలా ఇష్టం అండి దోశలోకి. ఇందులోకి ఒక 2 స్పూన్స్ సాల్ట్ కూడా యాడ్ చేసి మిక్సీ పట్టేసుకుందాము. ఆ కన్సిస్టెన్సీ కూడా చూసుకోవాలి. ఇప్పుడు బాగా థిక్గా ఉంది. కొంచెం వాటర్ యాడ్ చేసి మనకి ఏ కన్సిస్టెన్సీ అయితే బాగుంటుందో ఆ కన్సిస్టెన్సీలోకి చూసుకుందాము. అంతే అండి, ఈ పల్లి పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పచ్చడి రెడీ అయ్యాక మనం వేడిగా దోశలు వేద్దాము. ఫస్ట్ పెన్నానికి ఆనియన్ రుద్దేసి తర్వాత ఇలా దోశ వేసేసుకుందాం. మా అమ్మ చేసిన దోశ అంటే నాకు చాలా ఇష్టం అండి. నాకు ఎగ్ దోశ అన్నా కానీ బాగా ఇష్టం. ఫస్ట్ నార్మల్ దోశ, దెన్ ఎగ్ దోశ కూడా ట్రై చేద్దాము. చూడండి ఎంత బాగా వస్తుందో. బ్రౌన్ కలర్లో చాలా క్రిస్పీగా ఉంటుంది. అట్ ది సేమ్ టైం చాలా సాఫ్ట్గా కూడా ఉంటుంది. అంతే, నా దోశ రెడీ. అండ్ నెక్స్ట్ ఎగ్ దోశ, దానిపైన పల్లికారం వేసుకున్నాను. చాలా బాగుంటుందండి దీని టేస్ట్ కూడా. అంతే అండి, ఈజీగా దోశ అండ్ చట్నీ రెడీ.